కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఎర్రకుంట తాండ గ్రామ పంచాయతీ భవనం కోసం గ్రామ సభ నిర్వహించి ఏకంగా 165 మంది గ్రామస్తుల సంతకాలతో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అంతేకాకుండా భవన నిర్మాణం కోసం 4 గుంటల భూమిని కూడా కేటాయించారు. అయితే 7-8 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఎంపీడీఓ, ఎంపీఓ అధికారులు ఇవాళ ఉదయం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చి వేరే చోట మార్కింగ్ ఇవ్వడంపై తాండవాసులు భగ్గుమన్నారు. ఒకవైపు గ్రామ పంచాయతీ తీర్మానం, మరోవైపు అధికారుల సొంత నిర్ణయాలు. ఈ ఘర్షణలో శాంతి భద్రతల సమస్య తలెత్తితే బాధ్యతలు ఎవరని సర్పంచ్ ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఎల్లారెడ్డి మెదక్ ప్రధాన రహదారిపై గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తండ గ్రామ సర్పంచ్ని మేము నిన్న మా గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ ప్రొసీడింగ్ వచ్చింది కాబట్టి మేము ఆల్రెడీ ఆ బిల్డింగ్ ల్యాప్స్ అవుతుందనే ఉద్దేశంతో మేము గ్రామ పంచాయతీలో అత్యవసర గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అత్యవసర గ్రామ సభకు ఎంపీఓ సార్ గారు, సెక్రటరీ ఉన్నారు. మేమందరం 165 మంది గ్రామ సభకు హాజరైనారు సార్. హాజరైన తర్వాత మేము అందరూ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం అని చెప్పేసి తీర్మానం చేస్తే 165 మంది కూడా మాకు తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం సార్. ఆ తీర్మానాన్ని నిన్న ఎంపీఓ సార్ గారికి ఇవ్వడం జరిగింది. మరి మా భూమి కూడా 4 గుంటల భూమి మేము జీపీ బిల్డింగ్ అని రాసిచ్చి ఇవ్వడం జరిగింది సార్. అయినా మేము ఇచ్చిన తీర్మానాన్ని కాదనకుండా ఈరోజు పొద్దున వచ్చి మా బెద్గం చెరువు గ్రామ పంచాయతీలో మా 2 తండాల గొడవ పెట్టేటట్టుగా మా ఎంపీడీఓ సార్, ఎంపీఓ సారు, పిచ్చయ్య సారు, బాలింగం సార్ అందరూ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఉప సర్పంచ్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, వార్డు మెంబర్లకు కానీ ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్ తోటి మరీ వచ్చి జీపీ బిల్డింగ్ మార్కౌట్ ఇవ్వడానికి వచ్చింది సార్. మేము తీర్మానం చేసిన దగ్గరనే, మేము గ్రామ సభలో తీర్మానం చేసిన దగ్గరనే జీపీ బిల్డింగ్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మా డిమాండు. ఇంకోటి ఏంటంటే సార్, ఈ విషయం 7-8 సంవత్సరాల నుంచి నడుస్తున్నది సార్. నడిస్తే కూడా మేము సార్కి, ఎంపీడీఓ సార్ గారికి ఎన్నో సార్లు వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. మేము డీ సార్ కూడా ఇంతకుముందు వస్తే కూడా డీ సార్ని కూడా మేము హెచ్చరించినాం. ఇద్దరు అక్కడికి వచ్చి మార్కౌట్ ఇస్తే 2 తాండాల మధ్య మన ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్. దానికి బాధ్యులు మీరే, ఎవరికి ప్రాబ్లం అయినా మీరే బాధ్యులు అవుతారని చెప్పంగా కూడా మేము ఎన్నో సార్లు ఆల్రెడీ ఎంపీడీఓ కానీ ప్రతి ఒక్క సార్లకు, కలెక్టర్ దాకా కూడా మేము ఇచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, ఒక సర్పంచ్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా గ్రామ పంచాయతీకి అక్కడికి వచ్చి మేము తీర్మానం ఇచ్చిన దగ్గర కాకుండా వేరే దగ్గర ఆల్రెడీ మార్కౌట్ ఇస్తే సార్, ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళ మాట విని, ఓన్లీ స్పెషల్గా ఒకటే ఇంటి వాళ్ళ మాట విని గ్రామ తీర్మానాన్ని అని దాన్ని కూడా కాదనకుండా కూడా మాకు చాలా ఇబ్బంది పెడుతుంది సార్. దీని మీద చర్యలు తీసుకోవాలి. 4 మీద ఎంపీడీఓ, ఎంపీఓ, పిచ్చయ్య సార్ మీద, డీ సార్ మీద 4 మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి సార్. మేము డిమాండ్ చేస్తున్నాం.